సార్లు నా చేతే చెప్పించుకొని చివరకు కొంతమంది బాగుపడిన వాళ్ళు ఉంటే కొంతమంది చులకనగా తీసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో చాలామంది దరిద్రులు అయిపోయారు. చాలామందిని చూశాను నేను నా జీవితంలో, నా అనుభవంలోనే. నేనే వాళ్ళకి చెప్పి ప్రార్థన చేయి, కుటుంబారాధన చేయి, వాక్యం చదువు ఎన్నోసార్లు చెప్పినా అలాగలేనా అని చులకనగా తీసుకొని చాలామంది నిష్ఠదరిద్రులయ్యారు. కొంతమంది చనిపోయారు, అసలు లేరు, వాళ్ళు చనిపోయారు. దేవుని విషయాల్ని నువ్వెప్పుడు మనం నిర్లక్ష్యం చేయకూడదండి, ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. నేను నమ్మకంగా ఉండి నేను పరలోకానికి వెళతా. నేను చెప్పేదేంటి, మీరు కూడా నమ్మకంగా ఉండండి, మీ పనులు మీరు చేసుకోండి, మీరు నమ్మకంగా ఉండి పరలోక మార్గంలోకి రండి అని అంటున్నావు. నేను రాను, నేను పోతాను అని అంటే పో, నీ ఇష్టం. అది ఎవరేం చేస్తారు దానికి? అది నా బాధ్యత కాబట్టి, ప్రభువు నాకు భారం పెట్టాడు కాబట్టి, దేవుడు నాలో ఉంచిన భారాన్ని బట్టి చెబుతాను. వినటం నీ బాధ్యత, లోబడటం నీ బాధ్యత. కాదు అంటే ఏం చేయగలం? కాదు అన్నావు అని అంటే సాతానుడు దూరేడు అని అర్థం. అందుకనే దేవునిని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. దేవుని వాక్యం ఏం చదువుతున్నావు? వదిలిపెట్టక నేనతని పట్టుకొంటిని. మరి అలాగూ పట్టుకుంటున్నావా దేవుణ్ణి? ఒక గంట మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయటం నేర్చుకుంటున్నావా? బైబిల్ కొన్ని అధ్యాయాలు చదవటం నేర్చుకుంటున్నావా? టైం ఇస్తున్నావా? ఒక భక్తుడు ఏం చెప్పాడంటే, నువ్వు చేసే ప్రార్థనకి కూడా ఒక క్రమశిక్షణ కావాలి. అది ఎలాంటిదంటే, ట్యూషన్లు ఉంటాయి. స్కూల్స్ తీసిన తర్వాత పిల్లలు స్కూల్ కంటే ముందు దేనికి వెళ్తారు? ట్యూషన్కి వెళ్తారు. ఆ ట్యూషన్కి ఒక టైం ఉంది, ఆ టైం ప్రకారం ట్యూషన్కి వెళ్తారు. అది వదిలిపెట్టిన తర్వాత మరలా స్కూల్కి వెళ్ళాలి. స్కూల్కి వెళ్ళే టైం ఒకటి ఉంది, ఆ టైం ప్రకారం స్కూల్కి వెళ్తారు. ఇలాగ ప్రతిదానికి ఒక టైం ఉంటుంది, ఆ టైంకి వెళ్ళిపోవాలి. అలాగే నీకు ప్రార్థన కూడా ఒక టైం పెట్టుకొని ప్రార్థన చేసుకో అంటున్నాడు. అది నీ కన్వీనియంట్ టైం, నువ్వు చేసే పనులను బట్టి లేక నువ్వు వెళ్ళే డ్యూటీలను బట్టి అది ఏ టైం నీకు వీలవుతుందో ఆ టైం సెట్ చేసుకొని ఆ టైంకి నువ్వు ప్రార్థనలో ఉండు. అది నీ క్షేమం, అది నీకు కాపుదల. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ నాతో ఏం చెప్పాడంటే, అన్నా ప్రార్థన చేస్తున్నాను కానీ ఎందుకో తృప్తి రావట్లేదు, కాబట్టి ఒక 3 రోజులు సెలవు పెట్టి కేవలం ప్రార్థనలోనే ఉండాలి అనుకుంటున్నానని సెలవు పెట్టి ప్రార్థన చేశాడు. ఏం ప్రోగ్రాంలు ఏం కాదు, అది తనంతట తానే ఆత్మలో కొంచెం వెనకబడ్డట్టుగా నాకు అనిపిస్తుంది, అందువల్ల సెలవు పెట్టి 3 రోజులు ప్రార్థన వాక్యంలో ఉండాలనుకుంటున్నానని 3 దినాలు ప్రభువుతో సమయం గడిపిన తర్వాత అప్పుడు ఆత్మలో ఒక తృప్తి వచ్చింది అని చెప్పాడు. పట్టుకుంటున్నావా అలాగ నువ్వు గట్టిగా? నేను స్టూడెంట్గా ఉన్న టైంలో ఆదివారం ప్రార్థనకు వెళ్ళొచ్చిన తర్వాత ఈ స్టూడెంట్స్ అందరూ మధ్యాహ్నం భోజనం చేసి ఎన్నెన్నో కబుర్లు గుంపులుగా చేరి రకరకాల కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ముఖ్యంగా బాయ్స్లో ఆడపిల్లలను గూర్చిన కబుర్లు ఎక్కువగా ఉండేవి. అవి చెప్పుకోవటం నవ్వుకోవటం. నేను ఆదివారం ఏం చేసేవాడో తెలుసా? చర్చికి వెళ్ళొచ్చి మధ్యాహ్నం భోజనం చేసి బైబిల్ తీసుకునేవాడిని. ఆ రోజు ఆదివారం చెప్పిన మెసేజ్లు రాసిన నోట్స్ ఉంటుంది కదా, ఆ నోట్సు బైబిల్ తీసుకొని ఏకాంతంగా వెళ్ళి ఒక చెట్టు క్రింద మోకరించేవాడిని.
బైబిల్ చదవటం, ఆ నోట్స్ చదవటం, బైబిల్ చదవటం, ఆ నోట్స్ చదవటం. అలాగూ సాయంకాలం వరకు ప్రార్థన చేసేవాడిని. అంటే ఆదివారము ప్రార్థనకి వెళ్ళొచ్చాము చాలు అనే తృప్తి ఉండదు. ఆ మిగిలిన టైం కూడా దేవునికి ఇవ్వాలి. ఆదివారం పరిశుద్ధమైన దినం కదా, కాబట్టి ఆ రోజంతా ప్రభువుకి ఇవ్వాలి. అలా ప్రార్థన చేసేవాడు. ఆ ప్రార్థన చేసిన తర్వాత సాయంకాలం వరకు 5-5:30 దాకా చేసిన తర్వాత అప్పుడు రూమ్కి వెళ్ళి మళ్ళీ ఎవరితో మాటలు చెప్పేవాడిని కాదు. ఆ దగ్గరలో ఈ బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్స్ అని 2 హాస్టల్స్ ఉండేవి. ఆ హాస్టల్స్కి వెళ్ళి ఆ పిల్లలందరినీ కూర్చోబెట్టి దేవుని వాక్యం చెప్పేవాడిని. ఒక హాస్టల్లో 1 గంట సేపు, ఇంకొక హాస్టల్లో ఇంకొక 1 గంట సేపు. ఆ రెండిటికి దగ్గర దగ్గర సైకిల్ మీద వెళితే ఓ 1/4 గంట దూరం. అంత దూరంలో ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్ ఉండేవి. 2 హాస్టల్స్కి వెళ్ళి ఆదివారం వాక్యం చెప్పి దాదాపు రాత్రి 9:30-10 అయ్యేది నాకు. అది ఆదివారం నా డ్యూటీ. ఉదయం పూట చర్చికి వెళ్ళటం, మధ్యాహ్నం నుండి సాయంకాలం వరకు ప్రార్థనలో ఉండటం, సాయంకాలం 2 హాస్టల్స్కి వెళ్ళి బాయ్స్కి, అంటే 2 హాస్టల్స్లో ఆ బాయ్స్కి వాక్యం చెప్పటం. ఈ 2 హాస్టల్స్ బాయ్స్కి హాస్టల్లో వాక్యం చెప్పటం. ఆ పిల్లల్లో అంతకుముందు దొంగతనాలు ఉండేవి. ఇప్పుడు చిన్న చిన్న ఈ ఐరన్ పెట్లు ఉండేవి ఆ రోజుల్లో, ఇనప పెట్లు, దానికి తాళాలు వేసుకునేవాళ్ళు. వాటిల్లో బుక్స్ పెట్టుకునేవాళ్ళు, వాళ్ళ వస్తువులు పెట్టుకునేవాళ్ళు, తినే ఏమైనా ఉంటే ఇంటి దగ్గర నుండి తెచ్చుకునే పెట్టుకునేవాళ్ళు. అలాగే వాళ్ళ అమ్మవాళ్ళు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు కూడా పెట్టిలోనే పెట్టుకొని తాళం వేసుకునేవాళ్ళు. పిల్లల హాస్టల్లో ఎట్లా ఉండేది, ఇలాగ హాల్ అయితే వరుసనే పెట్టులుండే, ఎవరు పెట్టి ముందు వాళ్ళు పడుకునేవాళ్ళు, వరుసనే పడుకునేవాళ్ళు, ఈ సైడు ఆ సైడు అట్లా ప్రతి రూములో. అంతకుముందు ఆ పెట్టెలు తాళాలు బగలగొట్టి దొంగతనాలు చేసే పద్ధతి ఉందంట. ఆ విలువైన వస్తువులు కానీ, డబ్బులు కానీ, ఇంకేమైనా వాళ్ళకి అవసరమైన బుక్స్ కానీ, వాళ్ళకి ఏది కావాలంటే అది ఆ పెట్టెల్లో నుండి తీయటం, కాజేయటం, డబ్బులు కూడా కాజేయటం. మరలా ఈ హాస్టల్ అంతా గొడవ అయిపోవటం, వార్డెనేమో మరి ఎవర్రా దొంగతనం చేసిందని మళ్ళీ ఎంక్వైరీ చేయటం. ప్రతి వారం కొన్ని కేసులు, ఇలాంటి కేసులు. వార్డెన్కి తలనొప్పేసింది. అయితే ఇలా జరుగుతున్నప్పుడు నేను అక్కడ ప్రార్థన పెట్టే కదా, ఈ ప్రార్థన పెట్టి దేవుని ఆజ్ఞలు నేర్పించి, వాక్యం నేర్పించి, వాళ్ళు పాపాలు ఒప్పుకునేటట్లుగా చేస్తే జరిగింది ఏంటంటే, హాస్టల్లో దొంగతనాలన్నీ ఆగిపోయినాయి. ఆ పిల్లలు దొంగతనాలు చేయటం మానేశారు. ఆ వార్డుని ఏమన్నాడంటే, అయ్యా మీరు రాకముందు హాస్టల్లో పిల్లలు దొంగతనాలు ఎక్కువ చేశారు, బూతులు ఎక్కువ తిట్టారు, సినిమాలకి ఎక్కువగా పెట్టకుండా వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు సినిమాలకి వెళ్ళటం లేదు, బూతులు తిట్టట్లేదు, పోట్లాట్లు అయ్యాయి, అవి పోయినాయి, ఈ డబ్బులు కాజేయటం, బుక్స్ కాజేయటం, గొడవలు అయ్యాయి, పెద్ద తీర్పు చెప్పాల్సి వచ్చేది నాకు. నువ్వు వచ్చి ప్రార్థన చేసి వాక్యం చెప్పడం వల్ల మా పిల్లల్లో చాలా మార్పు వచ్చిందయ్యా అని చెప్పారు. ఇలాగ చేయటం వలన ఈ ఎవరో ఒక కుర్రోడు అక్కడికి వచ్చి హాస్టల్స్లో వాక్యం చెబుతున్నందువలన ఈ బాయ్స్ తగాదాలు పోయినాయి, సినిమాలు పోయినాయి, తర్వాత దొంగతనాలు మానేశారు అన్న సంగతి ఇంకొక హాస్టల్లో, అది గర్ల్స్ హాస్టల్లో, ఎస్సీ బీసీలు 2 కలిపి ఉన్న హాస్టల్లో, ఎస్సీ హాస్టల్లో అక్కడ వాడిన లేడీకి తెలిసింది. జనరల్గా గర్ల్స్ హాస్టల్కి బాయ్స్ని ఎవరిని రానివారు. నేను కూడా బాయ్నే ఆ రోజుల్లో, నేను చదివేది ఇంటర్మీడియటే కదా. కానీ ఆ వార్డెన్ ఏమందంటే, అయ్యా బాయ్స్ హాస్టల్లో నువ్వు వాక్యం చెప్పడం మొదలుపెట్టిన తర్వాత
చాలామంది దొంగతనాలు మానేశారంట, గొడవలు పోయినాయంట, సినిమాలకు పోవట్లేదంట. ఆ వార్డుని మాకు చెప్పారయ్యా, మా హాస్టల్లో కూడా ఈ ఆడపిల్లలకు నువ్వు వాక్యం చెప్పాయా అని పిలిచారు. అక్కడ వెళితే నిజంగా చెప్పాలంటే బాయ్స్ హాస్టలే మంచిది అనిపించింది. గర్ల్స్ హాస్టల్ ఇంకా ఘోరంగా ఉందండి అక్కడ పరిస్థితి. నేనేమనుకున్నానంటే గర్ల్స్కి పాపం అమాయకులు బాగుంటారు కావాలనుకున్నా. నేను అక్కడికి వెళ్ళి వాళ్ళకి వాక్యం చెబుతుంటే వాళ్ళు చేసిన పనులు, వాళ్ళ మీద వస్తున్న రిపోర్ట్లు ఒక్కొక్కటి వింటంటే బాయ్సే చాలా డీసెంట్గా ఉంటున్నారు, గర్ల్స్ ఇంకా భయంకరంగా ఉన్నారని అనిపించింది నాకు. వాళ్ళకి వాక్యం చెప్పాం, వాళ్ళు కొంతమంది మారారు. వాళ్ళు మారటమే కాదు పిల్లరా, చెప్పాలి అంటే వాళ్ళు మారు మనసు పొంది కొంతమంది దేవుని సేవకులు అయ్యారు. కొంతమంది దేవుని సేవకులు అయ్యారు. ఇది హాస్టల్లో నేను వాక్యం చెప్పినప్పుడు మారారే, వాళ్ళు పెద్దోళ్ళై ఇప్పుడు పాస్టర్లుగా చేస్తున్నారు. ఆ రోజున దేవుని పట్టుకున్నారు, ఈ రోజు వరకు దేవుని పట్టుకొని అలా గట్టిగా ఉన్నారు. అర్థమవుతుందా? అదండి దేవుని పట్టుకోవటం అంటే. ఇందాక నేను చెప్పానే, ఏదో తలనొప్పి కోసం జెండు బాం రాసి సీసాన్ని పక్కన పడేసినట్టు అది కాదు దేవుని పట్టుకోవటం, ఏదో పైన కాదు. అక్కడ దేవుని వాక్యం చూడండి, కీర్తనల గ్రంథము 9వ కీర్తన, 9వ కీర్తన తీయండి. ఎలాగో మనం పట్టుకోవాలో దేవుడు మనకేమవుతాడో చూద్దాం. 9వ కీర్తన 9వ వచనం చదవండి. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. చూసారా, నీవు దేవుణ్ణి గట్టిగా పట్టుకొని ఆయనను ఆశ్రయిస్తే మనం పడతాం కదా, ప్రభువా నిన్ను నమ్మి నేనాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు, ప్రభువా నిన్ను నమ్మి. చూడండి, దేవుని నువ్వు అంతగా నమ్మాలి, అంతగా విశ్వసించాలి. దేవుని వాక్యం ఏం చదువుతున్నావు? నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. ఎన్నడూ నిన్ను వదిలిపెట్టాడు తెలుసా? అసలు నిన్ను వదిలిపెడితే ఆయన దేవుడు ఎట్లా అవుతాడండి? దేవుడు ఎట్లా అవుతాడు? లైటు అన్నాం అనుకోండి, అది వెలగాలి, వెలగకపోతే లైట్ ఎట్ట అయింది? కెమెరా అన్నాం అనుకోండి, అది ఫోటో తీయాలి, ఫోటో దిగిపోతే అది కెమెరా ఎట్ట అయింది? అట్లాగే దేవుడు అనంటే నిన్ను కాపాడువాడు, విడిచిపెట్టేవాడు కాదు. విడిచిపెట్టేవాడు దేవుడు కాదు కదా అసలు. కానీ నీవు విడిచిపెడతావు దేవుని. అది దేవుడు విడిచిపెట్టాడు కానీ నీవు విడిచిపెడతావు. పట్టుదల ఉండదు, ప్రార్థన మీద పట్టుదల ఉండదు, వాక్యం మీద పట్టుదల ఉండదు, ఆయన సన్నిధిలో ఉండాలనే పట్టుదల రాదు. నీవు విడిచిపెడతా ఉంటావు. అందుకనే నీకేమనిపిస్తుంది? అది దేవుడు విడిచిపెట్టాడు అనుకుంటావు. దేవుని వాక్యం ఏమని చదువుతున్నాము 10వ వచనంలో? యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని
నీవు విడిచిపెట్టువాడవు కావు. దేవుని నువ్వు ఆశ్రయిస్తా ఉంటే ఆయన నిన్నెన్నడూ విడిచిపెట్టువాడు కాదు. తర్వాత ఏమంటున్నాడు? కావున నీ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. మరి అలాగూ నిన్ను పరీక్షించుకుంటున్నావా? నువ్వెన్నడూ నన్ను వదిలిపెట్టని దేవుడు ప్రభా, నిన్ను ఆశ్రయిస్తున్నాను అని దేవుని మీద నువ్వు అలాగా ఆధారపడుతున్నావా? అందుకనే వాక్యం చదివాము, నేను ఆయనను గట్టిగా పట్టుకొందును. నేను గట్టిగా పట్టుకొందును. ప్రభునందు పిల్లరా, దేవుణ్ణి పట్టుకోవటం నేర్చుకోవాలి. పట్టుకోవటం అంటే నువ్వు ఒక క్రమమైన ప్రార్థన నేర్చుకోవాలి. ఆదివారము ప్రార్థన ఉంది, మనం వెళ్ళాలి, అందువల్ల మనం వస్తున్నాం. ఇదొక క్రమం. మరి సోమవారం నుండి శనివారం సంగతి ఏంటి? నీకు ఒక టైం పెట్టుకోవాలి. ఆ టైం ప్రకారం నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నేను కొన్ని టయాలు పెట్టుకున్నాను. ఆ టైంలో ఎక్కడ ఉన్నా ప్రార్థనలోనే ఉంటా, ఇకంతే. అప్పుడు స్టూడెంట్గా ఉన్నప్పుడు అలవాటు అయింది అలా ప్రార్థన చేయటం. ఎప్పటికీ ఆ టైంలో నేను ప్రార్థనలోనే ఉంటాను. అది వదిలిపెట్టేది లేదు. ఒకవేళ కొంచెం వీక్గా బలహీనంగా ఉన్నా సరే ఆ టైము ప్రార్థనకే ఇచ్చేస్తా. అర్థమవుతుందా? ఒక పట్టుదల కలిగిన ప్రార్థన, నేను నిన్ను విడువక గట్టిగా పట్టుకొందును. మరి అలాంటి ప్రార్థన మనం నేర్చుకుంటున్నామా? అలా చేయటం వలన ఏమవుతుందంటే మన జీవితాలు ఎలా అవుతాయి అంటే, 22వ కీర్తన తీయండి. 22వ కీర్తన 26వ వచనం చదువుదాం. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. అందరి మాట చెప్పండి, మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. ఆమేన్. మన హృదయాలు తెప్పరిల్లుతాయి అంటండి. నువ్వు దేవుని గట్టిగా పట్టుకొని నమ్మకంగా నువ్వు ప్రార్థన చేస్తుంటే చేయగా 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 దేవుని ఆత్మ నీ దగ్గరకు వస్తాడు. నీ హృదయం తెప్పరిల్లుతుంది. అంటే ప్రాణం తెప్పరిల్లింది అంటాం చూడండి, అలాగూ నీ ప్రాణం తెప్పరిల్లుతుంది. నమ్మకంగా నువ్వు ప్రార్థన చేస్తే, నమ్మకంగా వాక్యాన్ని చదివితే, నమ్మకంగా దేవుని సన్నిధిలో ఒక నమ్మకస్తురాలుగా మనం ఉంటే నీ ప్రాణము తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. మరి అలాగూ మనల్ని మనం సిద్ధం చేసుకుంటున్నావా? యవనస్తులు, నీ జీవితాన్ని నేను నా ప్రభువుకి నా సమయాన్ని ఇవ్వాలి అనే తీర్మానం చేసుకుంటావా? ఏదో ఒక రహస్య పాపానికి అలవాటైపోయి అటు ప్రార్థన చేస్తూ అటు రహస్య పాపాన్ని చేస్తూ ఇలాగూ కొట్టుకులాడుతూ ఉంటే నీ జీవితం అటు ఇటు కాకుండా అయిపోతుంది. అటు వర్ధిల్లలేవు, ఇటు దేవుణ్ణి వదులుకోలేవు. అందుకనే నీవు లోక సంబంధమైన వాటిని వదిలేసుకొని ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రభా, నన్ను పాడు చేసేవి, నా జీవితానికి శోధన తెచ్చే ఈ లోక సంబంధమైన అలవాట్లు నాకు వద్దు, వాటిని వదిలేసుకుంటున్నానని నువ్వు వదిలిపెట్టి దేవునిని గట్టిగా పట్టుకోవాలి. పౌలు గారు అదే చెప్పాడు కదా, వెనుకొన్నవి మరచి ముందున్న గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను, నా సిలువను పట్టుకున్నాను, సిలువను నేను వెంబడిస్తున్నాను.
అలాగ మనం తీర్మానం చేసుకుంటున్నామా? అలా తీర్మానం చేసుకొని నీవు దేవుని సన్నిధిలో ఉంటే అక్కడ ఏం చదువుతున్నావు? మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకొను. నువ్వు ప్రార్థన చేసే కొలదే నీ ప్రాణం తెప్పరిల్లుతుంది, నీ యొక్క జీవితం ఆశీర్వాదం పొందుతూ ఉంటుంది. మరి అలాగ మనం సిద్ధపడదామా? ప్రార్థన చేసుకుందాం. ప్రభుని నేను గట్టిగా పట్టుకోవాలి ప్రభా, దేవునిని గట్టిగా పట్టుకొని మీ కొరకు యోగ్యముగా నమ్మకస్తులముగా మేము జీవించాలి అని ప్రభువుని అడుగుతావా? మన హృదయాలను మనం పరీక్షించుకుందాం పిల్లరా. కొద్ది సమయం అందరూ ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు మీ చేతులు పైకి లేపి, ప్రభా మేమేదో పైన కాదు నాయన, లోతుగా మిమ్మల్ని పట్టుకోవాలి, మీ పాదాలు పట్టుకొని మొరపెట్టాలి ప్రభా. మీ కృప, మీ సహాయం మాకు దయచేయండి. పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా అని మన హృదయాల్ని మనం పరీక్షించుకుంటూ ప్రార్థన చేద్దాం. దేవుని జీవాత్మ మీ సన్నిధి మాతో ఉంచండి. నిత్యము మిమ్మలను పట్టుకొని వారముగా మా ప్రాణములు తెప్పరిల్లులాగున చేయండి ప్రభా. నాయనా మీ వాక్యాన్ని పట్టుకోవాలి ప్రభా. ఒక పట్టుదల కలిగిన ప్రార్థన మాకు ఉండాలి ప్రభా. మాటి మాటికి కోరుకునే చిన్న చిన్న శోధనలకి వదిలేసుకోవటం కాదయ్యా. ఏవో చిన్న చిన్న డిస్టర్బెన్స్లు, పనులు వస్తే మిమ్మల్ని వదిలేసుకోవటం కాదయ్యా. మిమ్మల్ని గట్టిగా పట్టుకోవాలి ప్రభా. అంతవరకు మేము నమ్మకంగా ఉండాలి ప్రభా. సహాయము చేయండి, మీ కృపలో బలపరచండి అని మనం ప్రభువుని అడుగుదాం. ప్రార్థన చేయండి, అందరూ బిగ్గరగా ప్రార్థన చేయండి. మీ నోరు తెరిచి ప్రతి ఒక్కరూ, పరిశుద్ధాత్ముడా మీ వైపు చూస్తూ ఉన్నాము నాయన. మీ సన్నిధిని మాకు కావాలి నాయనా. పై ప్రార్థనలు వద్దయా, అలవాటైపోయిన భక్తి వద్దయా. మిమ్మల్ని గట్టిగా పట్టుకోవాలి, మీ పాదాలను గట్టిగా పట్టుకోవాలి, మీ వాక్యాన్ని మేము గట్టిగా పట్టుకోవాలి ప్రభా. నాయనా మీ వాగ్దానాల్ని గట్టిగా పట్టుకోవాలి. మీ కొరకు మేము జీవించాలి ప్రభా. పట్టుదల మాకు దయచేయండి. లోపల శక్తి ఉండాలి ప్రభా. నాయన పట్టుదల లేకపోతే శక్తి రాదు కదా ప్రభా. మా హృదయంలో దేవుని శక్తి ఉండులాగున చేయండి అని మనం మొరపెడదామా? పరిశుద్ధుడైన మా ప్రభా మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభైన యేసు మిమ్మల్ని స్తుతిస్తున్నాము రాజా. దేవుని జీవాత్మ మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లించుకోవచ్చును. మీ కృపలో బలపరచండి. మీ నూతన ఆత్మను, నూతన శక్తిని మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ అనుభవాలు మాకు మీరు దయచేయండి ప్రభా. త్రియేక దేవుడా మీకు వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ కృపలో బలపరచండి నాయన. మీ ఆత్మశక్తిని మాకు దయచేయండి. పట్టుదల కలిగిన ప్రార్థన మాకు దయచేయండి. మా కుటుంబ సభ్యుల కొరకు, సంఘస్థుల కొరకు, మా జీవితాల కొరకు ప్రార్థించే పట్టుదల మాకు దయచేయమని వేడుకొంటున్నాం ప్రభా. దేవా మేము పట్టుదలగా మిమ్మల్ని వెతికినప్పుడు మా ప్రాణము తెప్పరిల్లుతుంది, నిత్యము బ్రతుకుతురు అని చెప్పారు కదా నాయన. అట్టి పట్టుదల కలిగిన ప్రార్థన జీవితాలు మాకు మీరు దయచేయండి. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయం మాతో ఉంచి విన్న వాక్యం హృదయంలో నిలిచి ఫలించులాగునా చేయమని మేము మిమ్మల్ని గట్టిగా పట్టుకొని మా యొక్క ప్రతి అవసరతను మీ చెంత పెట్టి మొరపెట్టి జయము చూచే వరకు ప్రార్థించే ఆ పట్టుదల కలిగిన ప్రార్థన మాకు దయచేయండి. వాగ్దానాలను పట్టుకోవాలి ప్రభా. మీ వాక్యాలు పట్టుకోవాలి ప్రభా. మీ దర్శనములను మేము పట్టుకోవాలి. మీరు మాతో చెప్పిన మాటలను పట్టుకోవాలి ప్రభా. అయ్యో నాయన తండ్రి, క్షేమకరమైన పరిస్థితులు మేము చూడాలి అనంటే మిమ్ములను మేము గట్టిగా పట్టుకోవాలి. మా పరిస్థితులు, చుట్టుప్రక్కల పరిసరాలు ఎంతో భయంకరముగా మారిపోతున్నాయి ఈ దినాల్లో ప్రభా. మీ వైపు చూస్తూ ఉన్నాము. మీ కృపలో బలపరచండి. మీ సన్నిధి, మీ ఆత్మచేత మమ్మలను స్థిరపరిచి నడిపించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాసవైనావే. శుద్ధతలో పరిశుద్ధతలో నీను పోలి నన్నిలా సాగమని దీవించవే. సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా. నీ కోసమే నన్ను బ్రతకమని కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా. కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే. పోరులలో పోరాటంలో నా పక్షముగానే నిలిచావే. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా. నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా. చీకటిలో కారు చీకటిలో అగ్నిస్తంభమై నన్ను నడుపుమయా. దీవించవే